ఇక ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాసల ఇంద్రావతి గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలమ్మా. మా తెలంగాణ బోనాల గురించి. ఓకే, సో ఇప్పుడు ఈ నజర్ బోనం అనేది మనకు 400 ఏళ్ల సంవత్సరం కింది నుంచే చేస్తున్నారు. అసలు నజర్ బోనం అన్నట్లు పేరు ఎట్లా వచ్చింది? నజర్ బోనం తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు నజర్ బోనం చేస్తారు ఫస్ట్ జగదాంబిక అమ్మవారికి? అప్పుడు నిజాం సర్కార్ వాళ్ళు ఉండేవాళ్ళమ్మా. అయితే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు కూడా పైకెక్కి చేసేవాళ్ళు. చేయకపోదురు. అప్పుడు ఏదో కలరా వ్యాధి వచ్చిందంట. వస్తే ఆ వ్యాధి తగ్గట్లేదు అనేసి నిజాం గారు ఎట్లా చల్లబరుస్తాం అమ్మగారిని అనేసి ఇది ఏదన్నా చెయ్యాలి అంటే అప్పుడు ఇది నైవేద్యంగా ఏమన్నా చేస్తే అమ్మ చల్లబడుతుంది కడుపు అనేసి చేస్తే అప్పుడు మా ఇంటికి పటేల్ వంశములు చేస్తే బాగుంటది అనేసి మా ఇంటికి పేరిచ్చి ఆయన ఈ పటేల్ వంశం నుంచి నజర్బోనం చేయిస్తున్నారు. అప్పుడు అది చేయించినాక అప్పుడు కొంచెం అదైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు సర్కార్ నుంచి కాసులు ఇస్తారు. అప్పుడు కాసులు అందరూ ఇప్పుడు డబ్బులు. ఇంతవరకు కూడా మాకు ఇంకా బోనంకు ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు. ఇది తొలి నజర్ బోనం, సర్కార్ నజర్ బోనం ఇది. అయితే మేము పొద్దున మా ఇంటి బోనం నజర్ బోనం ఎక్కించి వస్తామమ్మా. ఈ రోజు మేము 3 గంటలకు వెళ్ళాము పైకి, గోల్కొండ గుట్ట మీదకి వెళ్ళాము తల్లి దగ్గరికి. వెళ్తే అక్కడ మేము బోనం ఎక్కించేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఈ కార్యక్రమాలు జరుగుతాయి. బోనం చేస్తారు. మాకు కుమ్మరైన కుండలు ఇస్తాడు. కుండలు ఇస్తే ఆ కుండలు పొద్దున అనగా నీళ్లు వేసి నంపేసి అది అంతా నీళ్ళు గుంజుకున్నాక కొంచెం అప్పుడు అన్నం పరమన్నం వండుతాము. పరమన్నం బెల్లం వేసి నెయ్యి పాలు అన్ని వేసి పరమన్నం వండి ఆ కుండలో పెట్టి పచ్చగూర బెల్లము ఇవన్నీ వేసి యాపకొమ్మలతోని ఊరేగింపుతోని పోతురాజులు శివసత్తులు అందరు వస్తారమ్మా. ఇక చాలా సంతోషంగా ఇది ప్రతిసారి మాకు దక్కిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా తరము 3వది అండి. ఇప్పుడు మా కోడలున్నది 4వ తరం నుంచి పిడిలుగా మాకు ఇది జరుగుతున్నది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారు మా ఇలవేల్పు అయిపోయింది మా ఇంటికి. అయితే అమ్మ ఇప్పుడు ఈ బోనం ఇప్పుడు బోనాలు కూడా ఎన్నో రకాలుగా చేస్తారు. అంటే కొంతమంది తీపి బోనం చేస్తారు, కొంతమంది ఆటలను కోసి చేస్తారు. సో ఇప్పుడు అమ్మవారికి తీపి బోనం ఎక్కుతారా ఇక్కడ? ఇది ఒకప్పుడు వెనకటికి మేకతోనే చేస్తురంట. అంటే మావి ఒక మాట, మావి ఇక్కడ ఇండ్లు ఉండే అమ్మా. ఇప్పుడు ఇండ్లు ముందుకు వచ్చినాయి. మా ఇండ్లు ఉండే మేము అప్పుడు ఆటతో చేద్దురంట. అది కొంచెం బంద్ చేసి ఇప్పుడు ఇట్లా బోనం చేస్తున్నాము. ఈ బోనంకు ఆట గోల్కొండ దగ్గర చేస్తారు. మేకను కోస్తారు అక్కడ. ఇప్పుడు ఇది పోయినాక ఇది మా ఇంటి నుంచి బోనం వెళ్తుంది. కాసాల ఫ్యామిలీ నుంచి నజర్ బోనం వెళ్తుంది. లంగరోజు నుంచి తొట్టెలు వస్తుంది. పెద్ద బజార్ నుంచి అమ్మవారు వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 6-7 గంటలకు అక్కడ కలయిక అవుతాయి గోల్కొండ గేటు దగ్గర. అయినాక అప్పుడు పైకి వెళ్తాయి. 7-7:30 అవుతుంది అప్పుడు బోనం ఎక్కేసరికి. అప్పుడు ఒకప్పుడు తెల్లన్నం పచ్చగూర పెట్టేవాళ్ళం. అది ఎవరు తినట్లేదు. ఇప్పుడు ఇది ప్రసాదం కదా, పరమన్నం అంటే ప్రసాదంగా భావించి అందరికి వచ్చిన జనాలు మొత్తానికి ప్రసాదం పంచుడవుతుందమ్మా. దానివల్ల మేము ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి మహత్యం ఏంది అంటే మీరు వంశపరంగా చేసుకుంటూనే వస్తున్నారు కాబట్టి ఇట్లా అమ్మవారి ఎట్లాంటి మహిమ ఉంది మీకు? ఏదన్నా అట్లా అది చూపించిందా మీకు? మీరు మాకు అనుకుంటే అవుతుందమ్మా. ఏదన్నా అనుకుంటే అవుతుంది. మా ఇంట్లో ఇలవేలు పీమనే మాకు ఏది అనుకున్నా అవుతుంది. పిల్లలకైనా ఏదైనా ఇప్పుడు ఎక్కువ ఎంతటైనా కూడా ఇక్కడ మా చిన్నప్పుడు వచ్చిన పిల్లలకు అమ్మవార్లు అట్లాంటివి మాకు అయినా కూడా తొందరగా కోలుకుంటారు. అట్లా మహిమ ఉంది అమ్మవారిది మా పైన. ప్రస్తుతం మనతో పాటు మునూర్కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు చాపకుర సుజాత గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర మునూర్కాపు మహాసభ మహిళ ప్రెసిడెంట్ చామకుర సుజాత ప్రదీప్. ఇక్కడ బోనాలు ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతాయండి. ఇంకేంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాము. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా జనాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎట్లా అనిపిస్తుంది? ఆ అదృష్టం మీ కుటుంబానికే దక్కింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే చాలా అండి. మా తరం ఇప్పుడు చేత కాకుండా మా కోడళ్ళు వాళ్ళ కోడళ్ళు కూడా చేస్తారని మాకు అనుభవం అయిపోయింది. ఇంకా వదలం మేమైతే. ఎవరన్నా ఏమంజంగా మా ఇంటి నుంచే తొలి నజర్ బోనం వెళ్తుందమ్మా. సర్కార్ తొలి నజర్ బోనం. ఇది లేట్ అయిపోతుంది అనేసి మేము పొద్దున పోయి 3ంటికి మా ఇంటి నుంచి బోనం తీసుకొని పోయి
ఎక్కిచ్చేసి వచ్చాము. పైకి ఎక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నాం. ఒకప్పుడేమో 3 గంటలకి ఎక్కుతుండే నజర్ బోనం, ఇక ఇప్పుడు అయితలేదు కాబట్టి అనేసి 3 గంటలకే మీరే పోయి ఒక 5గురు పోయి లేకుండే అమ్మా, జనం ఇంత లేకుండే అప్పుడు. మా బోనం వెళ్ళినప్పుడు ఇంత లేకుండే. పని వాళ్ళు వస్తురు అంటే కులవృత్తులు వాళ్ళే వస్తురు. అప్పుడు మా ఇంటి వాళ్ళేమో ఉంటుటిమి, ఆనందంగా వెళ్ళిపోతుంటిమి అప్పుడు. ఇప్పుడు కొంచెం పిల్లల యూత్ వాళ్ళు తగ్గట్టు చేస్తున్నారు కదా, కొంచెం లేట్ అవుతుంది అనేసి మా ఇంటిది పొద్దున 3 ఎక్కిచ్చేసి వస్తున్నాం అమ్మవారికి బోనం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, చెప్పండి. కాసల వంశం నుంచి మీరు ఎన్నో తరం ఇప్పుడు బోనం సమర్పించడం, అట్లనే ఎట్లాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు ఈ బోనం సమర్పించడం? ఇది నా కాసాస వంశస్థుల్లోని ఈ ఫస్ట్ పటేలమ్మ బోనం వెళ్ళడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అయితే మేము అన్ని పవిత్రమైన భావంతో శుచి శుభ్రతతో అమ్మవారికి ఒక్క పొద్దుండి పరమాన్నము, కొయ్యూర, పచ్చి పులుసు ఇవన్నీ చేసి అమ్మవారికి బోనంలో వడ్డించి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ వంశం నుంచే తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషంగా అనిపిస్తుంది. మాకైతే ఇప్పటికైతే బాగుంది. మళ్ళా అట్లే నడవాలి, మాకు అట్లా నడుస్తుంటే మాకు పెరుగుతా ఉంటే మంచిగా ఉంటుంది. తరతరాలుగా ఇట్లనే పెరగాల, చేయాలి అని ఇట్లనే చేయాలంటే మంచిగా. థ్యాంక్ యూ. చెప్పండి, కాసల వంశం నుంచి మునుర్కాపు కులం నుండి మీ ఫ్యామిలీ నుంచి నజర్ బోనం తీయడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎంత గర్వంగా ఉన్నారు? మేము అమ్మవారికి బోనం సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా పెద్దవాళ్ళు చేశారు, అలాగే మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము. మా పెద్దవాళ్ళు ఎలా చేశారో వాళ్ళు మాకు చూపించినట్టుగా మేము కూడా చేస్తున్నాము. మాకు నిజాం కాలం నుంచి మా పెద్దవాళ్ళకి ఇచ్చారు. అప్పటి నుంచే తర్వాత వాళ్ళు మాకు అప్పచెప్పారు, మా అత్త వాళ్ళు. మేము గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు పైకం వస్తుంది, దాన్ని బట్టి మేము సర్కార్ బోనం, నజర్ బోనం తీస్తాము. ఎట్లాంటి నియమాలు పాటిస్తారంటారు ఈ బోనం తీయడానికి? ఎందుకంటే అమ్మవారికి ఫస్ట్ మీరే బోనం సమర్పించడం అది ఇచ్చిన విషయం కాదు. సో మీ ఫ్యామిలీ నుండి కాసల వంశం వాళ్ళు ఎట్లాంటి నియమాలు పాటిస్తారు? మేము ఆషాఢ మాసం వస్తుంది అన్న 1 month ముందు నుంచే అన్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఇల్లు శుద్ధి చేసుకోవడము, అన్ని నియమాలు పాటిస్తాము. అమ్మవారికి నైవేద్యం అంటే మన ఇంటి నుంచి భోజనం వెళ్తుంది కాబట్టి అమ్మవారికి శుద్ధి శుభ్రత ఉండాలి కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి అన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం.